మనం విత్తనాలు ముఖ్యంగా దేశవాళీ విత్తనాలు తీసుకొని ఆ విత్తనాలను మనము విత్తన శుద్ధి చేసుకోవాలంటే బీజామృతం అంటే ఆవు మూత్రము ఆవు పేడ తర్వాత కొద్దిగా సున్నం తీసుకొని ఒక 20 లీటర్ల నీటిని తీసుకొని దాంట్లో ఒక 5 కేజీల ఆవు పేడను దేశవాళీ ఆవు జెర్సీ అనేది ఆవు కాదు, అది జెర్సీ కాకుండా మన దేశంలో 64 రకాల ఆవులు ఉన్నాయి. గిర్రా ఉంది, తార్పార్కర్ ఉంది, ఎన్నో రకాల ఆవులు ఉన్నాయి. పొంగనూరు ఉంది, ఒంగోలు గిత్త ఉంది. మనం ఇవన్నీ ఇట్లాంటివి ఎన్నో రకాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని మనం తీసుకొని చేసుకోవచ్చు. ఏ రకమైన ఆవైనా దేశవాళీ ఆవును తీసుకొని 5 కేజీల ఆవు పేడను ఒక గుడ్డలో పల్సటి గుడ్డలో మూట కట్టి దాన్ని వేలాడదీసి నీళ్ళల్లో 20 లీటర్ల ఫ్రెష్ వాటర్ తీసుకొని బోర్ నుంచి కానీ బావి నుంచి కానీ తెచ్చాను. అప్పుడే తెచ్చాను నీళ్ళల్లో దాన్ని ఒక డ్రమ్లో కానీ ప్లాస్టిక్ బకెట్లో కానీ వేసిన పైన దాన్ని నీళ్ళల్లో తేలేటట్టు కట్టి దాంట్లో అదనంగా 1 లీటర్ నీటిలో ఒక 50 గ్రాముల సున్నం కలిపి పెట్టాలి. 12 గంటల తర్వాత ఆవు పేడను మొత్తం పిండేసి ఆ పిప్పి ఆ నీళ్ళల్లో అది కలిసిపోతుంది. దాన్ని పక్కకేసి తర్వాత సున్నం కలిపిన నీళ్ళు కూడా దాంట్లో కలిపి దానికి అదనంగా మళ్ళీ 5 లీటర్ల ఆవు మూత్రం పోయాలి. పోసి మళ్ళీ 12 గంటల పాతం బాగా కలిపి 12 గంటల పాటు ఉంచితే 24 గంటలకు బీజామృతం తయారవుతుంది. ఇలా తయారైన బీజామృతాన్ని మనం ఏ మొక్కకైనా ఏ విత్తనానికైనా విత్తుకోవాలి. చేతితో లైట్గా తడపాలి. ఎందుకంటే పైన పొర పోతే విత్తనం ఏ విత్తనం అయినా మొలవదు కాబట్టి ఆ రకంగా తడుపుకోవాలి. వడ్లకు కానీ మిర్చి విత్తనాలకు కానీ ఆ బాధ లేదు. ఎందుకంటే దాంట్లో వడ్లను నీళ్ళల్లో బీజామృతంలోనే నానబెట్టుకోవచ్చు. 12 గంటల పాటు నానబెట్టి ఉదయం చేసి దాన్ని మొలక కట్టుకొని ఇచ్చేసుకోవచ్చు, మండాలుకోవచ్చు. తర్వాత మిర్చి కూడా 9 రోజులకు మొలుస్తుంది కాబట్టి దాన్ని కూడా ఒక గంటనో నానబెట్టి తర్వాత నీళ్ళలో ఆరబెట్టుకొని నీడలో ఆరబెట్టి దాని తర్వాత విత్తుకోవచ్చు. ఇంకోటి ఇలా తయారైన బీజామృతం కూడా 24 గంటల తర్వాత మళ్ళీ 24 గంటలే దాని పవర్ ఉంటుంది. ఆ తర్వాత ఆ పవర్ ఉండదు. మనం ఇలా బీజామృతం విత్తనం శుద్ధి చేసినాం, మనం వారం రోజుల తర్వాత విత్తుకుంటామంటే ఆ పవర్ ఉండదు. తయారైన దానికి ఉండదు, దానికి అందించిన దానికి ఉండదు. కాబట్టి మళ్ళీ చేసుకో. ఇది ఒకటి బీజామృతం విషయంలో మనము ఇదొక సూచన. అలాగే జీవామృతం అంటే 10 లీటర్ల ఆవు మూత్రం, 10 కేజీల ఆవు పేడ, 2 కేజీల బెల్లము, 2 కేజీల పప్పుల పిండి. దేశవాళీ ఆవు మూత్రం 10 లీటర్లు. అప్పుడే పెండను ఫ్రెష్ది. ఆవు మూత్రము ఎంత పాతదైతే అంత బ్యాక్టీరియా ఎక్కువ ఫామ్ అవుతుంది. దాన్ని తీసుకొని 200 లీటర్ల నీటిలో ఈ ఆవు మూత్రం పోసి ఆవు పేడని వేసి మొత్తం మంచి మెత్త పిసికి కలిపి అందులో కలిపి దాంట్లో 2 కిలోల బెల్లం కానీ ఆ సీజన్లో దొరికే ఏ పండ్లైనా సరే, మామిడి, అరటి, జామ, సపోటా ఏదైనా సరే, తర్వాత ఈ బొప్పాయి కానీ ఏ పండ్లు దొరికినా మనకు అందుబాటులో మన ఇంటి ముందరలో మన పెరట్లో ఉన్న చెట్లు కానీ ఆ సమయంలో ఉన్నది తీసుకోవచ్చు. 4 కిలోల పండ్లను దాంట్లో వేసి అలాగే పప్పులు కంది, పెసర, శనగ, ఈ ఉలువలు, ఈ రకంగా మినుములు, ఈ 5 రకాలలో ఏదైనా సరే ఒక రకం తీసుకొని దాన్ని ఒక 2 కేజీల పప్పుల పిండి కలిపి తయారు చేసుకోవాలి. ఈ 2 కిలోల పప్పుల పిండి కూడా అందులో కలిపి 2 రోజులు ఉదయం సాయంత్రం సవ్యదిశలో దాన్ని మంచిగా కలిపి ఫిల్టర్ చేసుకొని దాన్ని స్ప్రే చేసుకోవచ్చు. మొక్క మీద స్ప్రే చేసుకుంటే కూడా ఈరోజు వాడు పట్టాల్సిన వర్షం లేకపోతే చేను వచ్చినా అని వడలిపోయినా కానీ వారం రోజుల దాకా జీవామృతం కొట్టిన స్ప్రే చేసిన చేను రానియదు వారం రోజుల వరకు. జీవామృతంలో 16 రకాల సూక్ష్మ పోషకాలు మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి. తర్వాత జీవామృతాన్ని మొక్క మధ్యన చేసిన భూమిలో కూడా వానపాములు ఇంకా ఎక్కువ అభివృద్ధి అయ్యి చనిపోయిన రసాయనాలు వేస్తే చనిపోయిన మిగతాయి కూడా 20 ఫీట్ల లోపల ఉన్నవి. అలాంటి వాటిని అవన్నీ పైకి వచ్చి భూమిని గుల్లబారేటట్టు చేస్తవి. మట్టిని విసర్జించి వాటిని చాలా మంచిగా మొక్కను ఆరోగ్యవంతంగా మంచిగా తేమ లేకుండా ఉంచుతుంది.